మేడం పన్ను పుచ్చకుండా నొప్పి వస్తుందా? వస్తాయండి. పళ్ళు పుచ్చకుండా కూడా నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం లాస్ట్ వీడియోలో హార్డ్ బ్రషింగ్ వల్ల పళ్ళు పాడైపోతాయని చెప్పాను చూసారా, సర్వైకల్ ఎబ్రేషన్స్. అలాంటివి 4 టైప్ ఆఫ్ లీజన్స్ ఉంటాయి. ఫస్ట్ సర్వైకల్ ఎబ్రేషన్, ఎబ్ఫ్రాక్షన్, ఎట్రిషన్, ఎరోజన్. ఈ 4 వల్ల పళ్ళు పాడైపోతాయండి. ఇప్పుడు సర్వైకల్ ఎబ్రేషన్ హార్డ్ బ్రషింగ్ వల్ల వస్తుంది. ఎబ్ఫ్రాక్షన్ అన్నది ఇంచుమించు సర్వైకల్ ఎబ్రేషన్ లానే ఉంటుందండి. కాకపోతే అదేంటంటే స్ట్రెస్ రిలేటెడ్. అదిగా ఉన్నప్పుడు సిమెంట్ పెట్టించుకుంటే సరిపోతుంది, వేరే ట్రీట్మెంట్ అవసరం లేదు. డీప్ గా వెళ్ళింది అనుకోండి, సేమ్ చెప్పాను కదా, ఐదర్ రూట్ కెనాల్ కూడా పాసిబుల్ అవ్వకపోతే పన్ను తీసేయాల్సి వస్తుంది. మూడో రీజన్ వచ్చేసరికి ఎరోజన్. ఎరోజన్ అంటే పర్టికులర్ గా సాఫ్ట్ డ్రింక్స్ వల్ల వస్తుంది. ఎరోజన్ ఓన్లీ కార్బోనేటెడ్ వాటర్ వల్ల ఒకటే కాదండి, చాలా మందికి పుల్లటి తేంపులు ఇలాంటివి వస్తాయి చూసారా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మాటికి గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్నది పైకి ఎగదనడం ద్వారా కూడా పళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి కొంచెం ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి కదండి. ఇలాంటి టైంలో టూత్ అన్నది చాలా వేరైపోయే అవకాశం ఉంటాయి, ఎరోడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వామిటింగ్స్ లో ఉన్న pH వాల్యూ తక్కువగా ఉండడం వల్ల ఆ యాసిడ్ కి టీత్ అన్నది డ్యామేజ్ అవుతాయి. తర్వాత ఎట్రిషన్ అంటే పళ్ళు అరగడం ద్వారా, తెలుసో తెలియకో బాగా పళ్ళు కొరకడం ద్వారా ఈ ఎట్రిషన్ రీజన్స్ వస్తాయండి. ఎట్రిషన్ మనకి పన్నుకి 3 పొరలు ఉంటాయి కదా, మనకి ఎప్పుడు కూడా 2వ పొరకి వచ్చిన తర్వాత మాత్రమే సెన్సిటివిటీ తెలుస్తుంది. 3వ పొరకి దగ్గరగా అరుగుతుంది పన్ను అని అంటే పెయిన్ అనే సిమ్టమ్ చెప్తారండి. షార్ప్ షూటింగ్ పెయిన్ లాగా ఉంటుంది. పుచ్చు వల్ల నరం పెయిన్ ఎప్పుడు కూడా పడుకున్నప్పుడు ఎక్కువ అవ్వడము, షార్ప్ గా ఉన్నట్టుండి కొట్టినట్టు అనిపించడము. ఈ పెయిన్ వచ్చిందనంటే పన్ను నరానికి ఏదో ఎఫెక్ట్ అయినట్టు. చాలా మంది బాటిల్ మూతని ఇట్లా కొరికి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు కదా, అలాంటప్పుడు పన్ను ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అయినా పెయిన్ వస్తుంది, అప్పుడు పుచ్చదు కానీ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. కొంతమందికి రిపీటెడ్ గా ఇలా వక్క ఇలాంటి నమ్మలే అలవాటు ఉంటుంది. అలా పంటి కింద నిద్ర రాకుండా ఉండడానికి చాలా మంది డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, లేదంటే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఎక్కువ ఏంటంటే నిద్ర రాకుండా ఉండడానికి ఏదో ఒకటి నములుతా ఉందామని చెప్పేసి నోట్లు వేసుకొని కంటిన్యూగా నములుతా ఉంటారు చూసారా. ఇప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు అదే పుండు మీద మళ్ళీ పుండు మీద దెబ్బ తగలకుండా ఉంటేనే ఆ పుండు మానుతుంది. దెబ్బ మీద అదే కంటిన్యూగా తగిలింది అనుకోండి, పుండు మానదు కదా, అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి వాపు ఇలాంటివి వస్తాయి కదా. సేమ్ ఇది కూడా పన్ను కింద కూడా అంతే అండి. పీడియల్ లిగమెంట్ అని చెప్పి ఒక చిన్న సాఫ్ట్ టిష్యూ లాంటిది ఉంటుంది. పన్ను మనం నమిలినప్పుడు లేదంటే గట్టి ఏమైనా కొరికినప్పుడు ఏమవుతుందంటే పన్నుకిను ఎముకకి మధ్యలో ఈ పీడియల్ లిగమెంట్ సాఫ్ట్ టిష్యూ ఉంటది కదా, ఈ సాఫ్ట్ టిష్యూ అన్నది పన్ను అదే ఇట్లా వస్తుంది. అది నార్మల్ గా నమిలినప్పుడు ఏమీ అవ్వదండి. కంటిన్యూగా నమిలినప్పుడు ఏంటి, దానికి రెస్ట్ దొరకకుండా ఇలా నములుతా ఉండేసరికి కింద నుంచి ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. చాలా మందికి పుచ్చు ఉండదు కానీ పన్ను పెయిన్ వచ్చేస్తా ఉంటది. దానికి కారణం ఏంటంటే రిపీటెడ్ గా ఏదైనా నమిలే అలవాటు ఉండడం వల్ల పెయిన్ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇలాంటి ఏమన్నా ఉంటే కొంచెం హ్యాబిట్ మానుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి. వీటికి కూడా రూట్ కెనాల్ చేయొచ్చు. వీటిలో ఇలాంటి ఏమన్నా ఉన్నా మీ నియర్ బై డెంటిస్ట్ ని వచ్చి కన్సల్ట్ చేసి దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోండి. ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుందండి, కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటే పన్ను లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మనకి అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఏంటంటే నోరు. ఏం తీసుకున్నా కూడా నోరు నుంచే లోపలికి వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ నోరు అన్నది నీట్ గా మెయింటైన్ చేసుకోండి. అది నీట్ గా మెయింటైన్ చేసుకుంటేనే మనకి ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా అన్ని మంచిగా తినగలం, తాగగలం, అన్ని చేయగలము.